ఇది ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేశానమాట. చేదు లేకుండా షేర్ చేసుకుంటాను. ముందుగా కాకరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఒక 20 నిమిషాలు అయితే ఇలా మనం మూత పెట్టేసుకోండి. తర్వాత ఇట్లా ఈ వాటర్ మొత్తం ఫామ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఆ వాటర్ అనేది గట్టిగా ఇలా పిండేసుకోండి. మనకు పిండుకుంటే కొద్దిగా రసం లాగా అయితే వస్తుంది అనమాట. అప్పుడు చేదు అనేది అయితే గుంజుతుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే చేదనేది అయితే పూర్తిగా పోతుందని కదా, కానీ కొద్దిగా తగ్గుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్ని మొత్తాన్ని అయితే తీసుకోండి. ముందే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని అలా ఒక 20 మినిట్స్ పెట్టేసుకొని అవంతా పిండేసుకున్న తర్వాత ఇలా తాలింపు అయితే వేసుకోండి. ఇందులో ఎలాంటి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నేను ఏం యాడ్ చేయట్లేదు, నార్మల్గానే ఫ్రై చేస్తున్నాను. దీని కాంబినేషన్ పప్పు ముద్ద వేసుకోండి, సూపర్గా ఉంటుంది. వెస్ట్ వెల్లుల్లి అండ్ తాలింపు గింజలు వేసి ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది అనమాట. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతుంది. ఇలా ఒక 20 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో కారమను ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక నేను ఎక్కువ సాల్ట్ కానీ పసుపు కానీ ఇట్లా స్టార్టింగ్ వేసాను కదా, నాకైతే ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది.